అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే, వెల్కమ్ టు సీఎం ప్రోగ్రెస్ రిపోర్ట్. తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడులకు గమ్యస్థానంగా మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో పెట్టుబడుల సాధన, తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ప్రదర్శనే లక్ష్యంగా సాగిన సీఎం రేవంత్ రెడ్డి దావోస్ టూర్ సక్సెస్ఫుల్గా ముగిసింది. దావోస్ వార్షిక సదస్సుకు ఫాలోఅప్గా జూలై, ఆగస్టు నెలల్లో హైదరాబాద్లో సదస్సు నిర్వహించాలన్న సీఎం ప్రతిపాదనకు సానుకూల స్పందన లభించింది. ఈ 3 రోజుల్లో ప్రపంచ స్థాయి కంపెనీలు, పారిశ్రామిక దిగ్గజాలతో ముఖాముఖి సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో 21వ శతాబ్దపు నాయకత్వం కోర్సుని అభ్యసించేందుకు సీఎం అమెరికాకు వెళ్లారు. టీ హబ్ను స్టార్టప్ల కేంద్రంగానే కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను టీ హబ్కు మార్చుతున్నట్లు వచ్చిన వార్తలపై సీఎం వెంటనే స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన సీఎస్తో ఫోన్లో మాట్లాడారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ భవనాలకు మార్చాలని సూచించారు. టీ హబ్ను స్టార్టప్ల కేంద్రంగానే గుర్తించాలన్నారు. ఇంక్యుబేటర్గా, ఇన్నోవేషన్ క్యాటలిస్టుగా స్టార్టప్లకు కేంద్రంగా ఏర్పాటు చేసిన టీ హబ్లో ఇతర ఆఫీసులేవి ఉండొద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలోని కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ నిర్వహించే 21వ శతాబ్దపు నాయకత్వం కోర్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశం పొందారు. కేంబ్రిడ్జిలోని కెనడీ స్కూల్ క్యాంపస్లో నిర్వహించే క్లాసులకు హాజరయ్యేందుకు దావోస్ నుంచి నేరుగా అక్కడికే బయలుదేరి వెళ్లారు. ప్రపంచంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులు, ఘర్షణలు, వాటిని ఎదుర్కోవడంలో అవసరమైన అంశాలను ఈ కోర్సులో బోధించనున్నారు. అమెరికాలోని అత్యుత్తమ ప్రైవేటు వర్సిటీల్లో ఒకటైన హార్వర్డ్లో ప్రవేశం పొందిన స్వతంత్ర భారతదేశ తొలి సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే. సీఎం క్లాసులకు హాజరై అసైన్మెంట్లు, గ్రూపు ప్రాజెక్టులను పూర్తి చేయనున్నారు. కోర్సు పూర్తయ్యాక సీఎం రేవంత్ రెడ్డి హార్వర్డ్ నుంచి సర్టిఫికెట్ పొందనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ టీమ్ దావోస్ టూర్ సక్సెస్ఫుల్ గా ముగిసింది. 3 రోజుల పాటు జరిగిన సదస్సులో తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలు, విజన్ ని ప్రపంచానికి చాటి చెప్పడంలో సర్కార్ సఫలమైంది. హైదరాబాద్ లో గత నెలలో జరిగిన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో ప్రభుత్వం 5,75,000 కోట్ల పెట్టుబడులు సాధించింది. ఈ క్రమంలో దావోస్ లో పెట్టుబడులకు మించి రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలు, సమగ్రాభివృద్ధిపై తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యాలు, ప్రణాళికలను ప్రపంచానికి చాటి చెప్పాలన్న ప్రభుత్వ సంకల్పం నెరవేరింది. 3 రోజుల పాటు సాగిన పర్యటనలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, తయారీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించింది. ఏఐ, సస్టైనబిలిటీ, స్కిల్లింగ్ ప్రోగ్రాములకు సంబంధించి ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకుంది. భారత్ ఫ్యూచర్ సిటీలో 5,000 కోట్ల పెట్టుబడితో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు యూపీసీ వరల్డ్ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంది. దావోస్ టూర్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన 2 కీలక సెషన్లలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. దావోస్ వార్షిక సదస్సుకు ఫాలో అప్గా జూలై, ఆగస్టు నెలల్లో హైదరాబాద్లో సదస్సు నిర్వహించాలన్న సీఎం ప్రతిపాదనకు సానుకూల స్పందన లభించింది. ఈ 3 రోజుల్లో ప్రపంచ స్థాయి ప్రముఖ కంపెనీలు, పారిశ్రామిక దిగ్గజాలతో 12 ముఖాముఖి సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. దావోస్ వార్షిక సదస్సులో 2వ రోజు సీఎం రేవంత్ రెడ్డి టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్తో సమావేశమయ్యారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్, అభివృద్ధిలో భాగస్వామ్యం, పలు రంగాల్లో టాటా గ్రూప్ సేవల విస్తరణ లాంటి అంశాలపై కీలక చర్చలు జరిపారు. హైదరాబాద్లో స్టేడియాల్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దే ఆలోచనపై సానుకూలంగా స్పందించారు. ఈ విషయంలో ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు టాటా గ్రూప్ చైర్మన్ తెలిపారు. 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా
యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు, క్రీడా మౌలిక వసతుల అభివృద్ధిని చేపట్టామని ముఖ్యమంత్రి వివరించారు. ఇక క్లీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణ మరో ముందడుగు వేసింది. 6,000 కోట్ల పెట్టుబడితో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టు అభివృద్ధికి స్లోవేకియాకు చెందిన న్యూక్లియర్ ప్రొడక్ట్స్ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వానికి ఆ సంస్థ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ సమర్పించింది. ఏరోస్పేస్ రంగంలో పేరొందిన అమెరికాకు చెందిన సర్గాడ్ సంస్థ తెలంగాణలో మెయింటెనెన్స్ అండ్ రిపేర్ యూనిట్ నెలకొల్పనుంది. దావోస్లో సర్గాడ్ సంస్థ ఫౌండర్ CEO శ్రీనివాస్ తోట సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రాబోయే 5 ఏళ్లలో దశల వారీగా 1000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు MOU కుదుర్చుకుంది. AI హార్డ్వేర్, ఫుల్ స్టాక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రంగంలో హైదరాబాద్ను కీలక కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా బ్లైజ్ సంస్థ ముందుకెళ్తోంది. ఆ సంస్థ CEO దినకర్ మునగాలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇప్పటికే హైదరాబాద్లో ఉన్న బ్లైజ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ సెంటర్ని మరింత విస్తరించేందుకు పెట్టుబడులు పెట్టే అవకాశాలపై చర్చించారు. ప్రపంచంలోనే తొలి బ్యూటీ టెక్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ హైదరాబాద్లో ఏర్పాటు కానుంది. ఈ మేరకు లోరియల్ సంస్థ ఈ విషయాన్ని ప్రకటించింది. దావోస్లో సీఎం రేవంత్ రెడ్డితో లోరియల్ CEO నికోలస్తో భేటీ తర్వాత ఆ కంపెనీ ఈ ప్రకటన చేసింది. తెలంగాణలో పెట్టుబడులతో లోరియల్కు గ్లోబల్ ఇన్నోవేషన్, టెక్నాలజీ, డేటా, సప్లై చైన్ కార్యకలాపాలకు హైదరాబాద్ కీలక కేంద్రంగా మారనుంది. ప్రతి ఏటా జూలైలో హైదరాబాద్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలో అప్ సదస్సు నిర్వహించాలని జాయిన్ ది రైజ్ ప్రోగ్రాంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. దీనికి గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పాలసీ నిర్ణేతలు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించారు. పెట్టుబడుల ఒప్పందాలు, వ్యాపార నిర్ణయాలకు ఏడాది కాలం ఎక్కువగా మారిందని స్పష్టం చేశారు. అందువల్ల హైదరాబాద్లో ఫాలో అప్ ఫోరం నిర్వహించడం ద్వారా నిర్ణయాలను వేగవంతం చేయొచ్చని సూచించారు. ఇది పెట్టుబడుల అమలుకు కీలకంగా మారుతుందన్నారు. ఇటీవలే హైదరాబాద్లో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అంచనాలను మించి విజయవంతమైందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధి విజన్ ని ప్రపంచానికి చూపించేందుకే దావోస్కు వచ్చామని స్పష్టం చేశారు.